మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. రాష్ట్రంలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. నిందితులు ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావు చాలా మందిని వేధించారని, ఎన్నో కుటుంబాల ఉసురు పోసుకున్నారన్నారు. రాధాకిషన్ రావు స్టేట్మెంట్ లో కేసీఆర్ పేరు చెప్పారని, కేసీఆర్ కు నోటీసులు ఇచ్చి ఎందుకు విచారించడం లేదన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ కుమ్మక్కయ్యాయని బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసును వివరాలు మరియు నిష్పాక్షిక విచారణ కోసం కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి బదిలీ చేయాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న మాజీ డీసీపీ టాస్క్ ఫోర్స్ పి రాధాకిషన్ రావు, మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని దర్యాప్తు అధికారులకు చెప్పారని బండి సంజయ్ మీడియాతో అన్నారు. ఉన్నతాధికారులు కె చంద్రశేఖర్ రావు, ఆయన కుమారుడు కెటి రామారావు సిరిసిల్ల జిల్లాలో ఫోన్ ట్యాపింగ్ కోసం ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఎవరి ఆదేశం మేరకు దీన్ని ఏర్పాటు చేసి ఫోన్ ట్యాపింగ్ చేశారో అందరికీ తెలుసని బండి సంజయ్ అన్నారు. నేను మొదటి నుంచి కూడా ఫోన్ ట్యాపింగ్ విషయంలో అన్ని విషయాలు చెప్తూ వస్తున్నాను. నేను అందరికంటే ముందు ఆరోపణ కూడా చేసినాను. ఇది హైదరాబాద్ కేంద్రంగా జరిగింది, సిరిసిల్ల కేంద్రంగా జరిగింది. ప్రణీత్ రావు అనే వ్యక్తి ద్వారా సిరిసిల్ల కేంద్రంగా ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగింది. సిరిసిల్ల కేంద్రంగా జరిగిందంటే ఎవరి అనుమతితో జరిగింది, ఎవరి కన్నుసరణలో జరిగిందో అందరికీ తెలుసు. మరి సిరిసిల్లనే ఎందుకు కేంద్రంగా ఎంచుకున్నారో కూడా తెలుసు అందరికి. కాబట్టి దీని మీద విచారణ జరపాలి. ఇవాళ ప్రభాకర్ రావు అనే వ్యక్తి అనేక కుటుంబాలను నాశనం చేశాడు. అనేక మంది మాలాంటి కార్యకర్తలు ఉసురు పోసుకున్నటువంటి మూర్ఖుడు ప్రభాకర్ రావు అంటాడు. ఈ ప్రభుత్వం రాచమర్యాలతో చేస్తున్నది. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే ఆయన ఇక్కడి నుంచి వారిపోయాడు. ఈ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే ఫోన్ ట్యాపింగ్ నిందితులు అందరూ తప్పించుకునే ప్రయత్నం చేశారు. అమెరికా ఎప్పుడు వారిపోయాడు? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత. ఇలా కూడా కోర్టుకు పోయాడు. కోర్టు నుంచి ఉత్తర్వులు తీసుకొచ్చున్నాడు. రాచమర్యాలతో వేయాలని చెప్పి ఉత్తర్వులు తీసుకున్నాడు. కోర్టును గౌరవించాల్సిన బాధ్యత మనకు ఉంది కాబట్టి దానికి అనుగుణంగా తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ప్రభాకర్ రావు కానీ రాధాకిషన్ రావు అనే వ్యక్తులు కానీ వీళ్ళిద్దరూ అనేక మంది ఇతర పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు ఉసురు పోసుకున్న వ్యక్తులు వీళ్ళు. ఇవాళ ఇతర పార్టీ నాయకుల ఫోన్ ట్యాపింగ్ కాదు, బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఫోన్ ట్యాపింగ్ కూడా చేశారు. భార్య భర్తలుంటే ఫోన్ వినడమే, కొడుకు తల్లింటే ఫోన్ వినడమే, జడ్జిల ఫోన్లు కూడా ఫోన్ ట్యాప్ చేశారు. జడ్జిలు కూడా కాబట్టి జడ్జిలు కూడా ఫోన్ ట్యాప్ చేశారు. కాబట్టి దీన్ని సీబీఐకి ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఇదే ముఖ్యమంత్రి గారు ఎన్నికల సమయంలో అనేక సందర్భాల్లో సీబీఐ విచారణ జరపాలని ముఖ్యమంత్రి గారు కోరారు, రేవంత్ రెడ్డి గారు కోరారు. మరి వాళ్ళు ముఖ్యమంత్రి అయ్యారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో విచారణ తూతుమంతంగా సాగుతున్నది. వాళ్ళకి కేవలం అధికారులకే పరిమితం చేయకండి. ఇవాళ వాళ్ళ వాంగ్మూలంలో ఏం చెప్పారు? పెద్ద ఆయన చెప్తే మేము ఫోన్ ట్యాపింగ్ చేస్తామన్నారు. పెద్ద ఆయన ఎవరు? పెద్ద ఆయనే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అని చెప్పి క్లియర్గా దానిలో వాంగ్మూలంలో స్టేట్మెంట్లో రికార్డ్ అయి ఉన్నది వాళ్ళని. మరి స్టేట్మెంట్లో భుజంగరావు, రాధాకృష్ణారావు ఎవరు వాళ్ళిద్దరు స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు రాధాకిషన్ రావు స్టేట్మెంట్లో పెద్ద ఆయనే కేసీఆర్ చెప్తే మేము ఫోన్ ట్యాపింగ్ చేస్తామని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు నోటీస్ ఎవరికి ఇవ్వాలి? కేసీఆర్కు నోటీస్ ఇవ్వాలి. సిరిసిల్ల ఎవరి కేంద్రంగా జరిగింది? కేసీఆర్ కొడుకు కేంద్రంగా జరిగింది. మరి వాళ్ళిద్దరికి ఎందుకు నోటీస్ లేరు? అంటే ప్రభుత్వం వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తున్నది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.